హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా పేరు కార్తిక్. వెల్కమ్ టు ది జీకేఆర్ ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, మన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ అయితే బిగ్ బ్రేకింగ్ న్యూస్ చెప్పింది. అదేంటంటే 20-21 తేదీలో జరగాల్సిన పరీక్ష అయితే వాయిదా పడింది. దాని గురించి న్యూస్ వచ్చింది, మీకు చదివి వినిపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ నెల 20-21 తేదీలో జరగాల్సిన డిఎస్సి పరీక్ష తేదీలు అయితే మార్చారంట. ఆ అభ్యర్థులకు జూలై 1-2 తేదీలకు పరీక్ష నిర్వహించనున్నట్లు డిఎస్సి ఎస్వి కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి గారు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జూన్ 20-21 తేదీల్లో జరగాల్సిన డిఎస్సి పరీక్ష తేదీలను మార్పు చేయనున్నట్లు మెగా డిఎస్సి కన్వీనర్ శ్రీ ఎంవి కృష్ణారెడ్డి గారు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. యోగా డే సందర్భంగా పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని వారి రాకపోకలకు అంతరాయం కలగకూడదనే ఉద్దేశంతో పరీక్ష తేదీలను మార్చినట్లు తెలిపారు. మన గురించి ఆలోచిస్తుంది ప్రభుత్వం. మరి ఆలోచన ముందే ఉంటుంటే బాగుండు కదా. వీళ్ళకి తెలీదా యోగా డే వస్తుందని? ఓకే, చదివినిపిస్తాం. ఈ అభ్యర్థులకు జూలై 1-2 తేదీలను పరీక్ష నిర్వహిస్తామని, దీనికి సంబంధించి పరీక్ష కేంద్రాలను, పరీక్ష తేదీలను మార్చిన హాల్ టికెట్లను ఏపీ మెగా డిఎస్సి 2025 వెబ్సైట్లో 25/6/2025లో అందుబాటులో ఉంచడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి మార్చిన హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకొని వాటి ప్రకారం పరీక్షకు హాజరు కావాల్సిందిగా మెగా డిఎస్సి 2025 కన్వీనర్ శ్రీ ఎంవి కృష్ణారెడ్డి గారు కోరారు. ఇది ఫ్రెండ్స్, నిజంగా ఇది బిగ్ బ్రేకింగ్ న్యూసే. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. చాలా బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇదైతే. ఫ్రెండ్స్, వీళ్ళు ఇలా చేయడం అనేది అసలు కరెక్ట్ కాదు. మరి 13వ తేదీలో రాసిన ఎడ్జిటలకు ఇది చాలా అన్యాయమే కదా. ఒక్కసారి హాల్ టికెట్స్ ఇచ్చాక వాయిదా వేయడం కుదరదని చెప్పిన ప్రభుత్వానికి తెలీదా యోగా డే వస్తుందని? మళ్ళీ ఇప్పుడు వాళ్ళే వాయిదా వేశారు. అసలు ఏమనుకుంటుంది ప్రభుత్వం మన గురించి? మన జీవితాలతో ఆడుకోవడానికి కాకపోతే ఫస్ట్ 13 నుంచి 19వ తేదీ వరకు రాసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇబ్బందే కదా. 20-21 తారీఖున మళ్ళీ పోస్ట్ పోన్ చేశారు. అసలు ఏమనుకుంటుందో ఏటో ఈ ప్రభుత్వం, అసలు ఏం అర్థం కావటం లేదు. నిజంగా మధ్యలో ఇలాంటి నిర్ణయాలు అయితే అసలు కరెక్ట్ కాదండి. మన నారా లోకేష్ గారికి, మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి ఇలాంటి సలహాలు, సూచనలు ఎవరిస్తున్నారో కానీ వాళ్ళకి మాత్రం నిజంగా దండం పెట్టాలి. కాకపోతే ఏంటంటే మన జీవితాలతో ఆడుకోవడానికి ఏంటి వీళ్ళు? అసలు ఎవరైనా ఎక్స్పెక్ట్ అసలు అనుకున్నామా ఇలా డిఎస్సి పోస్ట్ పోన్ అవుతుంది ఇదని? ఒకవేళ పోస్ట్ పోన్ చేసే వాళ్ళైతే అందరికీ నెక్స్ట్ మంత్ 1వ తారీఖు నుంచి పెట్టుంటే బాగుంది కదా. వీళ్ళకి తెలియదా యోగా డే వస్తుందని, దానివల్ల మనకు అంతరాయం కలుగుతుందని? ఏంటిది? మనకి ఇబ్బంది పెట్టడానికి కాకపోతే, మనతో ఆడుకోవడానికి కాకపోతే, మనకు అంతరాయం కలుగుతుందని నెక్స్ట్ మంత్ అంట 25వ తారీఖున హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకుంటారంట. ఎనీవే, టైం కలిసి వచ్చిన వాళ్ళందరూ యూస్ చేసుకోండి, బాగా ప్రిపేర్ అవ్వండి. అందరికీ ఆల్ ది బెస్ట్. కాకపోతే నాకు తెలిసి ఇప్పుడు స్టార్టింగ్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు, బాగా రాసిన వాళ్ళు కూడా ఫీల్ అవి ఉంటారు. అయ్యో నాకు కూడా అప్పుడు ఉండుంటే బాగున్నాను ఎగ్జామ్ అనేసి. అదే అనుకుంటున్నాను నేను కూడా. సో అయిపోయింది, డేట్స్ పెంచారు కాబట్టి 20-21 తారీఖున ఆ డేట్స్ వచ్చిన వాళ్ళు నెక్స్ట్ మంత్ 1-2 తారీఖున ఎగ్జామ్స్ ఉంది కాబట్టి వాళ్ళు బాగా ప్రిపేర్ అవ్వండి. టైంని వృధా చేసుకోకుండా ఇచ్చిన టైంని వినియోగించుకోండి. మీకు ఇది ఒక మంచి అవకాశమే. 15 రోజులు పెంచారు. అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై చేస్తున్నాను. అలాగే మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా యూస్ఫుల్ వీడియో అయితేనే నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. నెసెసరీ వీడియోస్, అనవసరమైన వీడియోస్ని అయితే నేను అప్లోడ్ చేయను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. నేను ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. బాయ్.